మరి మరణం అంటే భయపడిపోతున్నాం కదా. అది మహానిద్ర. అసలు ఇలా తెలిసిన నిద్ర ఇంకా మామూలు మామూలు విషయం కాదు అది. ఏంటో మార్చాను. జాగ్రత్తగా వినండి, గ్రహించండి. అది అందరూ నిద్రను ఎదురు చూసేవారే. మేల్కొన్న పిదప అంటారు, ఎంత హాయిగా నిద్రపోయాను అని. సుఖనిద్రకి పడక చక్కగా అమర్చుకుంటాం కదా. దానికెందుకు దానికి ఎందుకు సిద్ధంగా ఉండమో మన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇలా మరణానికి ఎదురు చూసే వారిని ఒక్కరిని చూసాం మేము. మా ఫ్రెండ్, మా స్నేహితురాలు తండ్రి 102వ సంవత్సరం. 102వ ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడంటండి ఆయనకి, నువ్వు 94వ సంవత్సరం దేహాన్ని విడుస్తావని. 94 వచ్చాక ఆయన దానికోసం ఎదురు చూసేశారు. ఎంత ఆశ్చర్యం అంటే ఇవాళ ఈ మాట నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏదన్నా తేడా వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే వద్దనివారు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. అలాగే పాపం ఒకసారి పడిపోతే కాలుకు చిన్న ఫ్రాక్చర్ అయింది. తీసుకెళ్తే తీసుకెళ్దామంటే రారని చెప్పి ఏదో మాయ చేసి వీళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాం, ఇక్కడ కాదు ఏదో చెప్తారు. టాబ్లెట్ వేస్తే నోట్లో చూసేసేవారు అనమాట. పడేది కాదు. నిజంగా మరి వారి అవగాహన ఏంటనేది నాకు ఇప్పటికీ అంత పట్టట్లేదు అసలు. ఆయన రామభక్తుడు అనమాట. ఈ 94 సంవత్సరాలు గడిచిపోయాకనండి, రామా ఆలస్యము చేస్తున్నారేమి ఇలా ఇలా అనేవారు అనమాట. నేను చేసిన పాపమేమి ఇంత ఆలస్యమేలా మీ దగ్గర తీసుకెళ్ళటానికి అని అడిగేవారు అనమాట. అసలు మరణం అంటే ఇంత కూడా జంకులేదా మహానుభావుడికి? మీకు అర్థమైందా? మనం ఇలా సిద్ధంగా ఉంటున్నామండి. నిద్రకి పక్కది సరిగ్గా అన్ని సిద్ధంగా చేసుకుంటావు కదా. భగవాన్ అడిగేది అదే, మరి నువ్వు ఇక్కడ ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతున్నారు. చూసారా? ఇలా అక్కడక్కడ కొంతమంది ఉంటారండి, చూసారా? పడక చక్కగా అమర్చుకునేవారే, చూసారా? అమర్చుకుంటారు కదా. ఇక్కడ నిద్ర తాత్కాలిక మృతే కదా. ఈ మృతి ఇది ఇక్కడ దీర్ఘ నిద్ర, కొంచెం పెద్దదన్నమాట ఇది. ఈ మరణం చూసారా? అందుకని ఈ బ్రతుకులోనే ఈ సావు భావించేవాడు ఒకని మృతికై శోకించడు. ఈ దేహం ఉండగానే చనిపోవటం మొదలు పెట్టమంటున్నారు. చూసారా? బ్రతుకులోనే సావుని భావించేవాడు ఒకని మృతికై శోకించడు. దేహం ఉన్నా లేకున్నా 3 అవస్థల్లో కూడా తన స్థితి స్పష్టంగా ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు శరీర బంధం సాగవల్లనే ఆశ ఏమిటి నీకు? ఆ దేహాలు ఎంత బాధపడినా సరే కట్టేసి హాస్పిటల్లో పడేస్తున్నామండి. నిజంగా ఎంత దుర్భర వేదన అనిపిస్తున్నారు వాళ్ళు. నిజంగా 95 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చేసినా పట్టుకెళ్ళిపోయి హాస్పిటల్లో పెట్టా. ఏంటది అసలు? రెండు రకాలుగా ఉంటారు వీళ్ళు. చూడక వదిలేసామనుకో ఎవరన్నా అనుకుంటారేమో ఒకటి. వాళ్ళ బాధ అయినా చూడాలి కదా మనం. వాళ్ళ అవయవాలు పని చేయట్లేదు, ఉపకరించట్లేదు అవి. కొంచెం కాకపోతే కొంచెమైనా తెలివి ఉండాలి కదా మనకి ఇక్కడ. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోయినాక నానా బీభత్సం చేస్తారు. ఇలా మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేము చూసాం కాబట్టి ఇదంతా కూడా. చూసారా? అంటే శరీర బంధం సాగవలని ఆశ, సావెరిగిన ఆత్మను కనుగొని ఆ మీద సచ్చి అమరుడు ఆనందము కావటం అనేది ఇక్కడ ఇక్కడ ఈ పదాలు అర్థమైనాయండి మీకు? ఈ శరీర బంధం సాగాలంటే అనే ఆశ నీకెందుకు? అసలు సావంటేనే దానికి తెలియదు కదా. మరణం అనేది దానిలో లేదు కదా. ఆ సావెరిగిన ఆత్మను కనుక్కో, ఆ మీద చచ్చిపోయి అమరుడువు ఆనందమయుడువు కావు. ఇది నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకోవటం అంటే.
ఇప్పుడు మేము మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. రాంగ్ అవగాహన వద్దు అక్కడ. చూసారా? అయితే మరి ఈ ఆత్మ లబ్ధి పిదప కూడా మీ ఆత్మస్థితి ఆ ఎరుక కలిగినప్పుడు కూడా జగత్తు అనే దృష్టి ఉంటుందా అని చెప్పేసి. అసలు ఈ ప్రశ్నించేది ఎవరు? జ్ఞానియా అజ్ఞానియా? ఒక అజ్ఞాని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి అతను అంటున్నాడు అనమాట. ఎవరికి ఈ అంశం కలిగిందో తెలుసుకో, అశంక. ఎవరికి ఈ అశంక కలిగిందో తెలుసుకో. ఈ సంశయి తను కనుగొన్న తర్వాత కూడా ఈ సందేహం ఉంటే అప్పుడు సమాధానం నీకు చెప్తాను నేను. ఎంత గొప్పగా చెప్పారో చూసారా?